వృద్ధులు చనిపోయే 1 సంవత్సరం ముందు శరీరం మీకిచ్చే 5 చివరి సంకేతాలు. ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అనుకుంటారు మరణం అనేది ఒక్కసారిగా వస్తుంది అని. కానీ నిజం ఏమిటంటే మన శరీరం మెల్లగా ముందే సంకేతాలు ఇస్తూ ఉంటుంది. అవి చిన్నవిగా కనిపించినా లోతైన అర్థం కలిగి ఉంటాయి. కానీ చాలా మంది వాటిని పట్టించుకోరు. మీ ఇంట్లో వృద్ధులు ఉన్నారా, లేదా మీరు ఆ వయసుకు చేరుకుంటున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీలో కొత్త దృష్టికోణాన్ని తీసుకువస్తాయి. ఇవి మిమ్మల్ని భయపెట్టే మాటలు కాదు, ఇవి మీ కళ్ళను తెరిచే మాటలు. 1. ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం. అంతకు ముందు ఎక్కువగా తిన్నవారు ఒక్కసారిగా తినడాన్ని మానేయడం. ఇది మీ నిర్ణయం కాదు, ఆకలే మాయం అవుతుంది. ఏది తినాలన్నా ఆసక్తి ఉండదు. ఇష్టమైన వంటకాలు పెట్టినా తరువాత తింటాను అనే మాటలు వస్తాయి. శరీరం ఎందుకు ఇలా చేస్తుంది? కారణం ఇది శరీరంలోని లోతైన మార్పుల సంకేతం. పొట్టలో ఆమ్లాలు తక్కువగా విడుదల కావచ్చు, జీర్ణశక్తి తగ్గిపోయి ఉండవచ్చు, లేదా శరీరం అతి త్వరలో మానసికంగా శారీరకంగా విశ్రాంతికి సిద్ధమవుతుంది. శరీరం మెల్లగా వాడిపోతుంటుంది. కళ్ళ కింద మచ్చలు కనిపించవచ్చు, చేతులు కాళ్ళు బలహీన పడతాయి. ఇది వృద్ధాప్యం కాదు, శరీరం ఇచ్చే హెచ్చరిక. 2. తగ్గని అలసట. ఒక రోజు అలసిపోయినట్లు ఉండడం కాదు, విశ్రాంతి తీసుకున్నాక కూడా తగ్గని అలసట. సాధారణంగా వినపడే శబ్దాలు కూడా వినపడకపోవడం. ఎందుకిలా జరుగుతుంది అనే ఆత్మవిమర్శ ప్రారంభమవుతుంది. కుర్చీ నుండి లేవడం కూడా పెద్ద శ్రమగా మారుతుంది. ఓ మూలన కూర్చోవడం, బయటకు వెళ్లడం తగ్గిపోతుంది. ఇది శరీరం ఇచ్చే సంకేతం. 3. మౌనంగా ఉండడం. సంభాషణ తగ్గిపోవడం. అప్పటి వరకు మాట్లాడడంలో చురుకుగా ఉన్నవారు ఒక్కసారిగా మాటలు తగ్గించడం మొదలు పెడతారు. ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడరు. ఇంట్లో పిల్లలతో మాట్లాడే శక్తి క్షీణిస్తుంది. 4. తరచూ మర్చిపోవడం, గందరగోళంగా అనిపించడం. చాలా చిన్న విషయాలు కూడా మర్చిపోవడం మొదలవుతుంది. వారం ఏదో, ఎవరు ఏమన్నారు, ఇప్పుడు ఏం తిన్నానో అనే విషయాలు కూడా మర్చిపోతారు. కెమెరా లెన్స్ బ్లర్ అయినట్లుగా జ్ఞాపకాల మీద మబ్బులు కమ్ముతాయి. ముఖాలను గుర్తుపట్టడం కష్టం అవుతుంది. కొన్ని సందర్భాల్లో దారి కూడా మర్చిపోతారు. ఇది ఆసక్తి తగ్గిపోవడమే కాదు, ఇది బ్రెయిన్ లో మార్పు మొదలైన సంకేతం. శరీరానికి తగ్గిన ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సర్క్యులేషన్. వృద్ధాప్యం కావడం వల్ల ఆలోచనలు మందగిస్తాయి. 5. ఇతరుల నుండి దూరంగా ఉండడం. ఇవన్నీ కలిపి చూస్తే వ్యక్తి మెల్లగా తన ప్రపంచం నుంచి బయటకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇది ఎవరి తప్పు కాదు, ఇది మనిషి జీవన చక్రంలో వచ్చే ఒక దశ మాత్రమే. చివరిగా మీకు చెప్పేది, మరణం అనేది చివరి గమ్యం కాదు, అది ఒక పిలుపు. ఇది యువకులు ముందుగా తెలుసుకోవడం వల్ల వృద్ధుల పట్ల మన ప్రేమ, మనం చూపే శ్రద్ధ మరింత ఎక్కువ అవుతాయి. వారి చివరి దశలో మనం చూపిన ప్రేమే వారికి అందించే గొప్ప గౌరవం. ఇప్పుడు మీ వంతు వచ్చింది. మీ చుట్టూ ఉండే వృద్ధులను ప్రేమగా చూసుకోండి. వారు మౌనంగా ఉన్నారు, బరువు తగ్గుతున్నారు, అలసిపోయి ఉన్నారు, తినట్లేదో గమనించి వెంటనే స్పందించండి. మీ ప్రేమను వారికి పంచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి.